గాయ్స్ వచ్చేసినాం చూడండి. ధూల్పేట్ మొత్తం లొల్లి లొల్లి ఉన్నది. ఇగో బాయిలు టొచన్ పెట్టి నించు ట్రాఫిక్ జామ్ అవుతుంది. బాయ్ దిగురి చూడండి గాయ్స్. రేపే పండుగ. వీళ్ళేమో ఇంకా పెయింటింగ్ వేయలే, ఏమి వేయలే. ఈడు ఎందుకు వేస్తున్నావు అర్థమవుతలేదు. సేల్ అయితే లేదో మీ తెలియదు. ఇంకే తెలియాలి ఏం చేస్తున్నావు. ఫ్లాష్ మూమెంట్ లా పుల్లగండ తెస్తున్నాం చూడండి. కాలిపిలి అప్లైస్ బై స్పాన్సర్ అని అనుకోకూడదు. పంతులు పోయి ఇగో చున్నీలు బిన్నీలు అన్ని కొంటుంది. ఇప్పుడు మన పంతులు గారు ఏదైతే చెప్తే అవన్నీ కొనుక్కొని తీసుకోవాలి అమ్మవారి దగ్గరికి. మన పంతులు గారికి నచ్చలేదంట. ఇప్పుడు ఆ ముంగడికి పోయి తీసుకోవాలి. ఇప్పుడు పంతులు ఏదంటే అది. పంతులు మన బస్సు గుడి కోసం అమ్మవారిని బుక్ చేసేసి పంతులు సొంత పైసలతో కొంటుంది మన పంతులు. ఇగో స్టంట్ ఏదో ఒకటి అవ్వాలి కదా చూడండి. ట్రాఫిక్ ప్లస్ వర్షం. ఇప్పుడు వర్షం పడుతుంది. ఇక మేము పొద్దున పోతాం. పొద్దున్న దాకా బ్లాక్ తీస్తా. మొత్తం ఒక 9 గంటలు వస్తుంది బ్లాక్ మొత్తం చూసే. మొత్తం ఇరుక్కుపోయినాం గలీజ్గా ట్రాఫిక్ లో. ఇగో గంట అవుతుంది ఇన్నే నించున్నాం. ఈ కార్ రోడ్ది గంట నుంచి ఇన్నే ఉన్నాడు. నేను వచ్చి పక్కన మంచిగా కూర్చొని టైం పాస్ చేస్తున్నాం. మన సాయిబాయి చూడు కింద మీద పడుతుంది మొత్తం. సాయిబాయి ఏం టెన్షన్ వాళ్ళకి వెళ్ళిపోతాం పొద్దున్న దాకా. సో చూడండి ఇదే మా అమ్మవారు. మా అమ్మవారిని అయితే తీసుకొని ఆటోలో ఎక్కిచ్చేసినాం. ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినాం వర్షంలా. చూడు ఇప్పుడే మంచిగా మొక్కుకోరి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలకు అన్నిటికీ లైక్ కమెంట్ కొట్టుర్రి. లేకుంటే అమ్మవారు శాపం వేసేస్తుంది మీకు. కాలిపిలి మళ్ళీ నవరాత్రి టైంలో చెయ్యో కాలో ఇరగొట్టుకుంటా. సో గైస్ చూడు ఇగో మన పంతులు మన అమ్మవారిని అయితే ఇచ్చేసినాం. ఇది గుడిలా చిన్న అమ్మవారు ఇది. ఇగో షెడ్ చూడు మొత్తం అష్టోగా అయిపోయింది గైస్. ఇంకా పండుగ స్టార్ట్ కాలే. ఇగో నీళ్ళు మొత్తం లీక్ అయిపోతున్నాయి. సో చూడరు గైస్ మొత్తం ఇట్లా అయిపోయింది పరిస్థితి. మొత్తం తడిసి ముద్ద అయిపోయినాం చూడు ఖాళీ. ఇగో నేను పంతులు మొత్తం తడిసిపోయినాం. సో గైస్ రేపటిదాకా నేను ఉంటానో లేదో తెలియదు. మొత్తం నాకు సర్ది బిడిది వచ్చేమని అయిపోతే మా ఇంటికాడికి వచ్చేసారు. ఇగో మన పంతులు నా ఐడి పాస్వర్డ్ చెప్పేస్తాడు. వీడియోలు పెట్టుకొని మంచిగా సబ్స్క్రైబర్ చేసి మంచిగా ఫుల్ యూట్యూబర్ అయిపోరు. పెద్ద యూట్యూబర్. ఇది మీదేనా అన్న అమ్మవారు? మీదే అని చెప్పురా. నువ్వే పెడుతున్నా అన్న అమ్మవారు? నేనే పెడుతున్నా. వచ్చేసారు అందరు. ఎంత అవుతుందన్నా మొత్తం బడ్జెట్? 2-3 లక్షలే అంతేనా? ఏముంది తీసేటప్పుడు ఏమేమి ఉన్నాయి? అరే అన్న ఏమన్నా చెప్పు. అరే డుల్లు కొట్టురా బాయ్ నువ్వు వీడియో కోసం అన్న. మహారాష్ట్ర బ్యాండ్ గిరాజ్ వావ్ గోల్ పోస్ట్ వేపిస్తున్నాం బస్సులా. ఓ మై గాడ్ 2-3. అరే రే రే 200-300 షార్పీలా అన్న? ఎప్పుడు ఈ రోల్స్ రాయిస్ లో దాంట్లో దీంట్లో ఉంటాయి. ఇవాళ ఏందన్నా ఆటోలో కూర్చున్నావు ఇట్లా? అరే అయినా అది నీ బౌన్సర్లు గిన్సర్లు ఎవరు కనిపిస్తలే. అవునా అట్లా ఎక్కువసేపు పెట్టుకోవా ఎవరిని? చూసిరా గైస్ ఎంత పైసలు ఉన్నా సరే అన్న ఎంత మంచోడు అంటే బౌన్సర్లను ఇంటికి పంపించేసి. అన్న ఏడికెళ్ళన్నా ఇంత మంచితనం ఏడికెళ్ళి వచ్చిందన్న నీకు? పుట్టుకతోనే ఉందన్న అట్లా. అన్న చార్మినార్ మీ ముత్తాత వాళ్ళది అంట కదా. మొత్తం షార్ట్ లో ఏం చేసిరు మళ్ళా? ఇప్పుడు పోయి నేను అడిగితే అది కాదు అవన్నీ కాదు అంటారు. అది చార్మినార్ నుంచి గోల్కొండ కిందికి వెళ్ళి దారి ఉందంట కదా నాకు తెలుసా. పోయినావా నువ్వు? నేను పోలేనా మా తాతలు పోయినా. అరే షార్ట్ వేసేస్తున్నావు. అరే అయినా టీషర్ట్ ఎంత అన్నా ఇది? టీషర్ట్ ఇది ఒక మస్తుందనా? ఒక 10,000 ఉంటుందన్నా. అరే రే 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 అన్నా నువ్వు నిజంగా గ్రేట్ అన్నా. అన్నా బతుకమ్మ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు చెప్పనా ఒకసారి? బతుకమ్మ